హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా, అసెంబ్లీకి వెళ్ళను అంటూ ఇప్పటికే ఆయన చెప్తూ వచ్చారు. అసెంబ్లీకి వెళ్తే కూడా అక్కడ ప్రజల సమస్యలపైన మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ప్రతిపక్ష నేత హోదా అంశానికి సంబంధించి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు స్పీకర్కి నోటీసులు పంపించింది. వాటికి ఇప్పటి వరకు ఆయన సమాధానం కూడా చెప్పలేదు. సో సమాధానం చెప్పలేదు అంటే వాళ్ళు స్పీకర్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టే వాళ్ళు సమాధానం చెప్పలేదు. అటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఎందుకు ఉంటుంది? మాట్లాడే పరిస్థితి ఉండదు కదా, వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి వివరణ కోసమో, దానికి సంబంధించిన సూచన కోసమో, సవరణ కోసమో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రోటోకాల్ లేనప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నమాట. దీనిపైన పదే పదే కూటమికి సంబంధించిన నేతలు టీజింగ్ కూడా చేస్తూ వచ్చారు. స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆయన రాకపోతే ఆయన పైన అనర్హత వేటేస్తారు, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది లాంటి ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎటు కన్ఫర్మ్ కావాలి అది. అయితే శాసన మండలికి సంబంధించిన సభ్యులందరికీ మాత్రం శాసన మండలికి మనం వెళ్ళాలి, దానికి రెడీగా ఉండండి అన్నట్టుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారు. సో శాసనమండలి సభ్యులంతా అటెండ్ కాబోతున్నారు. అదే రోజు ఎమ్మెల్యేలంతా కూడా సభకు అటెండ్ అవుతారు అనే సమాచారం అంతోంది. ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా బడ్జెట్ సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని వినబోతున్నారు. బడ్జెట్ ప్రసంగం తరువాత వీలుంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అంటూ వైసీపీ వర్గాల నుంచి సమాచారం అంతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలు ఇచ్చింది. ఈ 6 గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి లాంటి ఇంప్రెషన్ ఉంది. ఈ 6 గ్యారంటీల పట్ల పెద్ద ఎత్తున ప్రజలు ఆకర్షితులై ఓట్లేశారు. సో 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. సో ఇంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇదే సరైన సమయం. 6 గ్యారంటీలు అమలు చేయని ప్రభుత్వాన్ని బయట నుంచి ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో కూడా ఈ గ్యారంటీలు మీరు అమలు చేయలేదు అనే విషయాన్ని రికార్డెడ్గా అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతుంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. సో అయితే ఈ అసెంబ్లీకి వెళ్లాలనే నిర్ణయం కేవలం బడ్జెట్ సమావేశాల రోజు వెళ్లి రావడానికే పరిమితం అవుతుందా, తర్వాత కూడా ఉంటుందనే దానిపైన ఒక చర్చ. మరికొంతమంది చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సమావేశాలకి అటెండ్ అయినా కాకపోయినా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు శాసనసభకు అటెండ్ అయ్యి వాళ్ళ శాసనసభ్యుడిగా వాళ్ళు సమయాన్ని తీసుకుని అక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడానికి సంబంధించిన అవకాశం తీసుకుంటారు అనేది వైసీపీకి సంబంధించిన కొంతమంది వర్గాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం బడ్జెట్ సమావేశాల తర్వాత బడ్జెట్లో ప్రభుత్వం ఏం చెప్తుందో చూసిన తర్వాత దానికి సంబంధించి ఇప్పటికైనా పదే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. ప్రతి నెల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయా అంశాలకు సంబంధించి డీటెయిల్గా ఆయన నంబర్స్తో సహా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని చెప్తూ వస్తున్నారు. సో అలాగే బడ్జెట్కి సంబంధించిన అంశం పైన కూడా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా బయట పార్టీ కార్యాలయంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటిది ఇస్తారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో అసెంబ్లీలో బడ్జెట్ పైన ప్రసంగించే అవకాశం ఆయనకు దొరకదు కాబట్టి అసెంబ్లీ బయట అటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం కంటిన్యూస్గా అసెంబ్లీకి అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది తాజాగా అందుతున్న సమాచారం. సో చూడాలి, ఒక రోజుకే పరిమితం అవుతారా జగన్మోహన్ రెడ్డి, సో కంటిన్యూస్గా వెళ్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది.